ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు 12వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పస్కా అనే పండుగను గూర్చి దేవుడు ఆజ్ఞాపించడాన్ని మనం చూస్తాం. పస్కాను ఎలాగా ఆచరించాలి, పస్కాను ఆచరించకపోవడం వలన కలిగిన ప్రమాదం ఏంటి, పస్కాను ఆచరించినందువల్ల కలిగిన ప్రయోజనాలు ఏంటి, పస్కాను ఆచరించడానికి కావలసిన అర్హతలు ఏంటి, అసలు పస్కా అంటే ఏంటి అనే విషయాల్ని ఈ అధ్యాయంలో మనం పూర్తిగా నేర్చుకోగలం. అసలు ఈ పండుగ పస్కా అనేది ఒక పండుగలాగా దాన్ని జరిగించాలి. దాన్ని ఎలాగ జరిగించాలి అనే విషయాన్ని ప్రభు మనకు తెలియపరిచారు, ఇశ్రాయేలుకు తెలియపరిచారు. దాన్ని మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుని మనం కూడా అనేకమైనటువంటి విషయాలు ఈ పస్కా ద్వారా మన జీవితాల్లోకి మనం నేర్చుకోవలసిన విషయాలు పరిశుద్ధ గ్రంథం ఆధారంగా తెలుసుకుందాం. 1 నుంచి 20 వచనాలు. ప్రభు పస్కాను గూర్చి ఆజ్ఞాపించడాన్ని చూస్తున్నాను. చదువుతాను 1 నుంచి 20 వచనాలు, ఎందుకంటే చదవకపోతే మనకు అది పూర్తిగా అర్థం కాదు. పరిశుద్ధ గ్రంథం ఉన్నవాళ్ళు దగ్గర పెట్టుకుని చదవండి మీరు కూడా. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చాను. నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లలను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కంబుల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్లను, దాని ఆంతరములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఊడికి ఉడకనదైనను నీళ్లతో వండబడినదైనను తిననేకూడదు. ఉదయకాలం వరకు దానిలోని దేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది
అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేతపట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతియు అంతయు హతము చేసి, ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను. 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను. ఈ దినమందే నేను మీ సమూహమును ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియును ఉండకూడదు. పులిసిన దానిని తినివాడు అన్యుడే గాని, దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలుల సర్వసమాజంలో ఉండకుండా కొట్టివేయబడును. మీరు పులిసిన తేదీయు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలనని చెప్పుమనెను. ప్రభు పస్కాను ఎలాగ ఆచరించాలో ఇశ్రాయేలీయులకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే విమోచించబడినటువంటి దినం చూడండి. ఈ నెలలో మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా ప్రభు చెప్పిన మాట ఏంటంటే 2వ వచనంలో, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల అంటున్నారు. అంటే ఇది విమోచించబడినటువంటి నెల. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి విమోచింపబడిన నెల. ఇక్కడ నుండి వారికి క్రొత్త లెక్క ప్రారంభమైంది. క్రొత్త లెక్క ప్రారంభమైంది. 40వ వచనంలో చూస్తే ఐగుప్తుల వాళ్ళు నివసించినటువంటి కాలం 430 సంవత్సరాలు. ఈ లెక్క తొలగించబడింది. వారు విమోచించబడిన దినం మొదలుకొని వాళ్ళ క్యాలెండర్ మార్చబడింది. వాళ్ళు విమోచించబడినటువంటి దినం మొదలుకొని క్రొత్త క్యాలెండర్ ప్రారంభమైందనమాట. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన దినం నుండి వాళ్ళు సంవత్సరాలు లెక్కించుకుంటూ ఉన్నారు. నిర్గమకాండం 19వ అధ్యాయం. మొదటి వచనం, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే
3వ నెల ఆరంభమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చారు. ఇక్కడి నుంచి క్రొత్త లెక్క ప్రారంభమైందనమాట. క్రొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఇక్కడి నుంచి లెక్క మొదలైందనమాట. అందుకే వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన తర్వాత 3వ నెల ఆరంభమందు వారు సీనాయి అరణ్యానికి వచ్చారు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం. వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీన సీనాయి అరణ్యమందలి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఇట్లన్నాడు. వారు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీ. పదవ అధ్యాయం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11వ వచనం. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరం మీద నుండి పైకెత్తబడెను. కనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యముల నుండి ప్రయాణములు చేయసాగింది. 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీ. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చిన? ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చిన. రాజుల మొదటి గ్రంథం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం. 6వ అధ్యాయం 1వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలీయులను ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులు బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు 480వ సంవత్సరం అతడు యెహోవా మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. ఇలాగా వాళ్ళు విడిపించబడిన దినం మొదలుకొని వాళ్ళ లెక్క, క్రొత్త సంవత్సరాల లెక్క ప్రారంభించబడింది. ఈనాడు యేసుక్రీస్తు ప్రభుని మనం రక్షకుడుగా, దేవుడిగా అంగీకరించాం. ప్రభునందు విశ్వాసం ఉంచాం. క్రొత్తగా జన్మించాం. అందుకే ఆ క్రొత్తగా జన్మించిన దినము నుండి క్రొత్త లెక్క, క్రొత్త జీవితాన్ని మనం ఏం చేసాం? ప్రారంభించాం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తూ, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయను అంటాడు. ఈ అనుభవం మనకు లేకపోయిందనుకోండి, నూతన సృష్టిగా చేయబడకపోయినా, మనలో ఉన్నటువంటి పాత జీవితం గతించకపోయినా, క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభించకపోయినా, ఇలాంటి అనుభవం మనకు లేకపోతే మనం దేవుని బిడ్డలం కాదు. దేవుని ప్రజల్లో ఈ క్రొత్త లెక్కను మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారు. మొదటి దినము నుండి ఇప్పటి వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారు. ఇది మొదటి దినము అంటే వాళ్ళు రక్షించబడినటువంటి దినమని అర్థం. వాళ్ళు రక్షించబడినటువంటి దినం.
మొదటి దినం అంటే పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి కన్నీటితో ఆయన పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ముద్దు పెట్టుకుంటుంది ఆయన పాదాలను. పాపాత్మురాలైనటువంటి స్త్రీ రక్షించబడిన దినమే ఆ మొదటి దినం. సుంకరి దేవాలయంలోనికి రావడానికి ధైర్యం చాలక ఆ వెలపలే ఉండి రొమ్ము కొట్టుకుంటూ, అయ్యో దేవా నేను పాపిని అని తన పాపాలు ఒప్పుకున్నటువంటి దినమే మొదటి దినం అన్నమాట. తమ పాపాలు ఒప్పుకున్నటువంటి దినమే మొదటి దినం. కాబట్టి విమోచించబడినటువంటి దినం. అక్కడి నుంచి క్రొత్త లెక్క ప్రారంభించినటువంటి దినం. ఇంకా పస్కా పశువు యొక్క నిర్ణయాన్ని మనం చూస్తున్నాం. 3, 4, 5, 6 వచనాలు. మీరు ఇశ్రాయేలు సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనా తీసుకునేవారు. ఆ పిల్లను తినటకు ఒక కుటుంబం చాలకపోయినాడలా వాడును వాడి పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునేవారు. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాడు భోజనం పరిమితిని బట్టి వారికి లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను. గొర్రెలలో నుండైనను మేకల్లో నుండైనను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల దశమి నాడు 10వ రోజు ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా తీసుకోవాలి. తమ లెక్క చొప్పున తీసుకోవాలి. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోవాలి. గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. తీసుకొనవలను అని మనం చదువుతున్నాం. 4 సార్లు ఈ వచనాల్లో మనం చూస్తున్నాం తీసుకొనవలెను అనే మాట. అంటే ఇది ఒక నిర్ణయం అన్నమాట. ఏడాది గొర్రె పిల్లను తీసుకోవాలి, లేకపోతే మేక పిల్లను తీసుకోవాలి. ఏడాది మగ పిల్లను తీసుకోవాలన్నట్టు. ఆ గొర్రె పిల్ల సంవత్సరం క్రితం నుండి ఉంది, కానీ వాళ్ళు తీసుకున్నప్పుడు అది గుర్తింపులోకి వచ్చింది. ఇక్కడ ఈ గొర్రె పిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు పోలికగా ఉంది. అసలు యేసు ప్రభువే గొర్రె పిల్లగా చెప్పబడ్డారు, గొర్రె పిల్లగా పిలువబడ్డారు. యెషయా గ్రంథం 53:7. యెషయా గ్రంథం 53:7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన ప్రవచనం. ఇదే విషయాన్ని సువార్తల్లో, పత్రికల్లో, అపోస్తుల కార్యాల్లో కూడా మనం చూడవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను గారు చెప్తాడు, బాప్తిసం ఇచ్చి యోహాను యేసు వైపు చూసి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 32వ వచనం చదువుతారు.
అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వధకు తేబడను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనముగా నుండెనో అలాగే ఆయన నోరు తెరవకుండాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. ఇక్కడ వీళ్ళు తీసుకున్నటువంటి ఈ పస్కా పశువు వయస్సు సంవత్సరమే. అంటే ఆ పస్కా పశువు సంవత్సరం నుంచే ఉంది. కానీ యేసుక్రీస్తు అన్నిటికంటే ముందు ఆది యందు ఉన్నవాడు. అన్నిటికంటే ముందు ఉన్నవాడు. అన్నిటికంటే ముందున్నవాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. యోహాను సువార్తలు అంటారు కదా, 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా అంటే ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆది యందు ఉన్నవాడు. మానవుడు పాపం చేసినప్పుడే క్రీస్తుని గురించిన వాగ్దానం చేయబడింది. మానవుడు పాపం చేసినప్పుడే చేయబడింది ఆ వాగ్దానం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకి, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అది అనే చోట 1 అంకేసి కింద ఫుట్ నోట్స్లో ఏం రాశారు, ఆయన స్త్రీ సంతానం నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు అని అర్థం. అందుకే ఆ విషయాన్నే పౌలు గారు గలతీ పత్రికలో ప్రస్తావిస్తారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, గలతీ పత్రిక 4:4, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విడిపించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. దేవుడు తన కుమారుణ్ణి కాలం సంపూర్ణమైనప్పుడు పంపించారు, పరిపూర్ణమైనప్పుడు. ఇది దైవ నిర్ణయం. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆది నుంచి ఉన్నాడు ఆయన. కానీ ఆయన జన్మించినప్పుడు మాత్రమే గుర్తింపులోకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఆది నుండి ఉన్నాడు, కానీ ఆయన జన్మించినప్పటి నుంచి మాత్రమే ఆయన గుర్తింపులోకి వచ్చారు. అందుకే చాలామంది నిన్న మొన్నటి వచ్చినవాడు యేసు ప్రభు, మా దేవుళ్ళు మా దేవతలు ఆయనకంటే ముందున్నారు, ఆయనకంటే ముందుగా వచ్చింది, బైబిల్ కంటే ముందు వచ్చింది అని చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి ఆది నుంచి ఉన్నారు ఆయన. కానీ ఆయనకి ఎప్పుడు గుర్తింపు వచ్చింది? ఆయన భూలోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు మాత్రమే, ఆయన జన్మించినప్పుడు మాత్రమే, ఆయన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు మాత్రమే గుర్తింపులోనికి వచ్చారు. గుర్తింపులోకి వచ్చారు. సంవత్సరం నుంచి ఉంది గొర్రెపిల్ల వాళ్ళ ఇళ్లలోనే, వాళ్ళ పశువుల శాలలో. కానీ దాన్ని ప్రత్యేకించి తీసుకొచ్చినప్పుడు మాత్రమే అది గుర్తింపులోకి వచ్చింది.
ఇప్పుడు యేసు ప్రభు జన్మించినప్పుడే గుర్తింపులోనికి వచ్చారు. గొర్రెల కాపరులు, సిమియోను ఆయన రక్షకుడుగా గుర్తించగలిగారు. జ్ఞానులు ఆయన రాజుగా, దేవుడిగా గుర్తించారు. అందుకే ఆయన పూజించడానికి వచ్చారు. అలాగే మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుని మనం గుర్తించాలి. మొదటిగా ఆయన్ని మనం రక్షకుడుగా గుర్తించాలి. మొదటిగా ఆయన రక్షకుడుగా ఏదో ఉపకారాలు చేసేవాడు, మేలు చేసేవాడని కాదు, రక్షకుడుగా గుర్తించాలి. రక్షకుడుగా గుర్తించి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం రక్షించబడాలి. ఆయన రక్షకుడుగా గుర్తించాలి మొదటిది. రెండవది, ఆయన ప్రభువుగా మన జీవితాల్లో ప్రతిష్ఠించాలి. ఆయన ప్రభువుగా మనం ప్రతిష్ఠించాలి. ఆయన మన ప్రభువు, మన జీవితాలకు విలువనిచ్చినవాడు, ఆయన మనల్ని పరిపాలించేవాడు. కాబట్టి ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. అందుకే సామెతల గ్రంథకర్త అంటారు 3వ అధ్యాయంలో, సామెతలు 3:5-6 వచనాలు. 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకి అధికారాన్ని ఇవ్వాలి. మనం ఆయనకి అధికారాన్ని ఇవ్వాలి. ఆయన ప్రభువుగా మనం గుర్తించి మన హృదయాల్లో ప్రతిష్ఠించాలి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి. నిర్మలమైన మనస్సాక్షి గలవారే, మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువుడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ప్రభు అంటే పరిపాలించేవాడు. అంటే మన సమస్త అవయవాలు కూడా ఆయన యాజమాన్యం కింద ఉండాలి. ఆయన యాజమాన్యం కింద ఉండాలి. ఆయన ప్రభువుగా, మొదటిది రక్షకుడిగా గుర్తించి విశ్వాసం ఉంచి రక్షించబడాలి. రెండవది, క్రీస్తును మన హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించాలి. అంటే సమస్తము మనకున్నటువంటి, మన జీవితంలో, మన శరీరంలో ఉన్నటువంటి సమస్త అవయవాల మీద ఆయనకే అధికారం ఉండాలి. ఆయన యాజమాన్యం కింద మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన దేవునిగా గుర్తించి ఆరాధించాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. అంతటా ధోనిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. యేసు ప్రభువుకి వాళ్ళు ఏం చేశారంట? మ్రొక్కారు. అంటే ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు చూసి ఆయన దేవుడిగా గుర్తించి ఆయనకు మ్రొక్కారు. అంటే ఆయన ఆరాధించారు. కాబట్టి ఈ క్రమాన్ని మనం ఆచరించాలి. మొదటిగా మనం ప్రభువుని రక్షకుడిగా గుర్తించి ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడాలి. రెండవదిగా, ఆయన మనం ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించాలి. ఆయన యజమానుడు, ఆయన మనకు ప్రభువు, ఆయన మనల్ని పరిపాలించేవాడని గుర్తించి మన ప్రవర్తన అంతటి మీద, మన శరీర అవయవాలన్నిటి మీద ఆయనకే పెత్తనం ఇచ్చి ఆయన చెప్పు చేతల్లో మనం నడవాలి. ఆయన ప్రభువుగా మనం అంగీకరించాలి. మూడవది, ఆయన దేవునిగా గుర్తించి ఆయన మనం ఆరాధించాలి. ఆయన దేవునిగా గుర్తించి మనం ఆయన్ని
ఆరాధించాలి. ఇంకా మనం చూస్తే ఆ గొర్రెపిల్ల నిర్దోషమైనదిగా ఉండాలి. ఆ గొర్రెపిల్ల ఎలా ఉండాలంటే నిర్దోషమైన, 6వ వచనం, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల్లో నుండైనను మేకల్లో నుండైనా దాన్ని తీసుకొనవచ్చును. నిర్దోషమైన ఏడాది మగపిల్ల నిర్దోషమైనదై ఉండాలి. ముసలిది కాదు, ఏడాది. ముసలితనంలో బలహీనతలు ఉంటాయి. క్రీస్తు ప్రభు నిండు యవ్వనంలో మన కొరకు సంపూర్ణంగా ఆయనకు తనకు తానుగా అప్పగించుకున్నారు. ఆయన సంపూర్ణ పురుషత్వము కలిగినటువంటి దేవుడు. సంపూర్ణ పురుషత్వం కలిగినవాడు. ఎఫెసీ 4:11-12 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-12. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగ నియమించాను. సంపూర్ణ పురుషులం అవ్వాలి మనం. అనగా అంటే ఏంటి? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారమై ఉండాలి. కనుక ఆయన సంపూర్ణుడు, సంపూర్ణ పురుషత్వం కలిగిన వాడు. నిర్దోషమైన మగపిల్లను, ఏడాది మగపిల్లను తీసుకోవాలంటాడు. అంటే నిర్దోషమైనది అంటే దోషము లేనిది, అనగా కుంటితనం కానీ గుడ్డితనం కానీ జబ్బు కానీ లేనిదన్నమాట. లేవీకాండంలో మనం చదువుతాం, ఎవరైనా దేవునికి బలి అర్పించాల్సి వస్తే వాళ్ళు ఏం చేయాలో అక్కడ రాస్తాడు. 22వ వచనంలో, 22వ అధ్యాయం లేవీకాండం 22వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చదివితే 18 నుంచి. మరి యెహోవా మోషేకు ఇలా చెప్పాడు, నీవు అహరోనుతో తన కుమారులతో ఇశ్రాయేలుతో ఇట్లు చెప్పు, ఇశ్రాయేలు ఇంటి వారిలోనే కానీ ఇశ్రాయేల్లో నివసించు పరదేశుల్లో కానీ ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణలైనను మ్రొక్కుబడులైన అర్పించును, వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి అయినను గొర్రె మేకల్లో నుండి అయినను దోషము లేని మగదానిని అప్పగింపవలను. దేనికి కళంకముండునో దాన్ని అర్పించకూడదు, అది మీ పక్షముగా అంగీకరించబడదు. ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకే కానీ స్వేచ్ఛార్పణ అర్పించుటే కానీ సమాధాన బలిరూపంగా గోవులనైనా గొర్రెలనైనా మేకలనైనా యెహోవా తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదే ఉండవలను. దానిలో కళంకం ఏది ఉండకూడదు. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డ గలదేమి, గజ్జి రోగం గలదేమి, చిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పించకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురూపి అయిన కోడినైనను గొర్రె మేకల మందలలోని దాన్ని ఆయనను స్వేచ్ఛార్పణముగా అర్పించవచ్చును కానీ అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు. ఇత్తులు నలిపినదే కానీ విరిగిన దానినే కానీ చితికిన దానినే కానీ కోయబడిన దానినే కానీ యెహోవాకు అర్పించకూడదు. మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు. కాబట్టి నిర్దోషమైనదై ఉండాలి. యేసుక్రీస్తు లోపము లేని మహాపురుషుడు. ఆయన పరిశుద్ధతను గురించి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన పరిశుద్ధతను గురించి బలమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన పరిశుద్ధుడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో దేవుని దూత వచ్చి మరియతో చెప్తాడు, జన్మించక ముందే, ఆయన భూమి మీదకి దిగి రాకముందే ఆయన గురించి చెప్పబడిన మాట పరిశుద్ధ. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని దూత ఇచ్చినటువంటి సాక్ష్యం అన్నమాట అది. దయ్యములు కూడా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాయి, యేసయ్యను గురించి. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం.
మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం, 23 నుంచి చదువుతాను. ఆ సమయంలో వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనిషి ఒకడు ఉండెను. వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనిషి ఒకడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్మల్ని నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. దెయ్యం పట్టినవాడు, దెయ్యం ఏమంటుంది? నీవు దేవుని పరిశుద్ధుడు. తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు కూడా తన గురించి తాను సాక్ష్యం ఇచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నాలో పాపముందని, నా యందు పాపముందని మీలో ఎవడు దాన్ని రుజువు చేస్తాడు? ప్రభు సవాలు విసిరాడు. ఆయన పాపం లేనివాడు, దోషం లేనివాడు, నిర్దోషి. శత్రువులు కూడా సాక్ష్యం ఇచ్చారు. పిలాతు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? యోహాను సువార్త 18:38, యోహాను సువార్త 18:38, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తం ఈ లోకంలోకి వచ్చింది. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట విన్నాను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అంటాడు. 19:4 చూస్తే 19వ అధ్యాయం 4వ వచనం, పిలాతు మరల వెలుపలకు వచ్చి, ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో నేను. 38వ వచనంలో ఇంకా ఉంది కదా, 38వ వచనం, అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల వద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. 19:4 మరలా చెప్తున్నాడు. పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో ఈ మనుష్యుడు, ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. 6వ వచనంలో, ప్రధాన యాజకులు బంట్రోతులను చూచి సిలువేయమని కేకలు వేయగా పిలాతు, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు కనుక మీరే ఆయన తీసుకొని పోయి సిలువ వేయడని వారితో. పిలాతు భార్య కూడా చెప్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27:19, అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నానని అతని వద్దకు వర్తమానము పంపాను. లూకాసు వార్త 23:47, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమ పరిచెను. 47వ వచనం, శతాధిపతి నీతిమంతుడు ఈయన అని దేవుని మహిమపరిచాడంట. అదే అధ్యాయం 13వ వచనంలో, అంతటి పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా ఎదుగు తెచ్చితే, ఇదిగో నేను మీ ఎదుట అతన్ని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదునకు కూడా ఏ నేరము ప్రభులో కనబడదు. ఈయన యందు ఏ తప్పిదం లేదని అదే అధ్యాయంలో దొంగ కూడా చెప్తాడు. 41వ వచనంలో, 23వ అధ్యాయం, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం కానీ ఈయన యందు ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఈయన యందు ఏ తప్పిదం చేయలేదు. మత్తయి సువార్త 27:34 అప్పగించిన ఇస్కరియోతు యోధే చెప్తాడు,
ఇస్కరియోతు యోధే చెప్తాడు. ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధే చెప్తాడు. కాబట్టి వీళ్ళందరూ శత్రువులైనా పిలాతు, హేరోదు, దొంగ, శిలువ మీద ఉన్నటువంటి దొంగ, ఆయన్ని శిలువ వేసినటువంటి శతాధిపతి, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధ, వీళ్ళందరూ చెప్తారు. వీళ్ళందరూ విరోధులండి. విరోధులు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. టైం అయిపోయింది కాబట్టి మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం. నిర్దోషమైనదే ఉండాలి గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభు నిర్దోషి కనుక పస్కా బలి పశువు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా చాలా విషయాలు పస్కా పండుగను గురించి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.